నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనే అంశాన్ని నిర్ణయించేది కోర్టులే కానీ సిట్ కాదంటూ మాజీ మంత్రి హరీష్ రావు సిపి సజ్జనార్ ట్వీట్కు ఘాటు కౌంటర్ ఇచ్చారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ను అక్రమమని ఎలా ప్రకటిస్తారని ఆయన నిలదీశారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ గేరు మార్చింది. పురపరును రసవత్తరంగా మారుస్తోంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థులకు టికెట్ను కేటాయించి ఒక అడుగు ముందంజలో దూసుకుపోతోంది. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్లయితే నిరుద్యోగ తెలంగాణ భగ్గుమంటోంది. రేవంత్ సర్కార్ మోసానికి నిప్పుల కొలిమిలా మండుతోంది. కాంగ్రెస్ నయవంచనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ఆక్రోశం పెళ్లుబుకుతోంది. తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాటలు మరింత మంట రేపుతున్నాయి. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. మొన్నటి వరకు ఆకాశాన్నంటినటువంటి ధరలు ఇప్పుడు క్రమంగా సంధిస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే బంగారం ధర రికార్డు స్థాయిలో పడిపోయింది. ఈ పరిణామం పెట్టుబడిదారులకు షాకిస్తే కొనుగోలుదారులకు మాత్రం కాస్త ఊరటనిచ్చింది. రైట్గా టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. సజ్జనార్ ట్వీట్ కు హరీష్ రావు హాట్ కౌంటర్. కోర్టు ధిక్కరణ కమెంట్స్ చేశారంటూ రీట్వీట్. రైట్గా టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో గేరు మార్చిన గులాబీ కారుపోరులో దూసుకుపోతున్న బీఆర్ఎస్. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. మహేష్ కుమార్ మతిలేని మాటలు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలపై మరో మోసం. రైట్గా టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. రోజు రోజుకు దిగొస్తున్న పసిడి, భారీగా పడిపోతున్న వెండి. రైట్గా టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. సజ్జనార్ ట్వీట్ కు హరీష్ రావు హాట్ కౌంటర్. కోర్టు ధిక్కరణ కమెంట్స్ చేశారంటూ రీట్వీట్. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో గేరు మార్చిన గులాబీ కారు, పురపోరులో దూసుకుపోతున్న బీఆర్ఎస్. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. మహేష్ కుమార్ మతిలేని మాటలు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలపై మరో మోసం. రైట్గా టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. రోజు రోజుకు దిగొస్తున్న పసిడి, భారీగా పడిపోతున్న వెండి. రైట్గా ఈ అంశాలకు సంబంధించినటువంటి సమాచారం మా ప్రతినిధులు లివిల్, రవికాంత్, ప్రదీప్, యాసర్ ద్వారా తెలుసుకుందాం.